హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూ న్యూస్ కి స్వాగతం. మొత్తం మీద శనార్థి తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, ఆ వార్తలకి ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోతున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అస్తవ్యస్తంగా మారిన ఆరోగ్యాలు, భూములిచ్చి అనారోగ్యానికి గురవుతున్నాం. జైపూర్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఆందోళన, కాలుష్యం వల్ల చనిపోతున్న పశువులు పక్షులు పట్టించుకొని పవర్ ప్లాంట్ యాజమాన్యం. ఎందుకు పట్టించుకుంటుంది పవర్ ప్లాంట్ యాజమాన్యం? మన భూములు వాయే, మనం మొత్తం బుగ్గిపాలాయే, వాళ్ళు మాత్రం కోట్లు సంపాదిస్తూ ఉంటారు. దాంట్లో ఇక సంపాదించినోడు సంపాదిస్తూ ఉంటారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ చుట్టుపక్కల గ్రామాలు రోజుకు వాయు కాలుష్యం, జల కాలుష్యంతో నిండిపోతూ ఉన్నాయి. పచ్చని పల్లెలు మొత్తం పగబడుతున్నట్టు ఈ పొగమంచు వస్తూ ఉంది. మొత్తం కంప్లీట్గా ఘోరం, దుమ్ము ధూళి మన్ను మశానంతో సర్వనాశనం అవుతుంది ఏరియా. పసుపు కొమ్ములతో గణనాథుడు, వెరైటీ గణనాథుడు గమ్మత్తుంది. ఎడైది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండలి వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రూపంలో గణనాథుని తయారు చేయడం మొదలుపెట్టారు. కాగా గత 13 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై రకరకాల దినుసులతో తయారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం పసుపు కొమ్ములతోనే గణేశుని తయారు చేసింది కాపువాడల. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలి, ఇల్లు గడవక అవస్థలు పడుతున్నారు. బహుజన నేత దుర్గం ప్రవీణ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నిర్మల్ డిఈఓ రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ఛాత్ర యువ సంఘర్ష సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ గ్రీవెన్స్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేత. నిర్మల్ నుంచి ఉరి తీసేదాకా పోరాడతాం. జైనూర్లో ఆదివాసీ మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి, ఆదివాసీ సంఘం నాయకుల డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇచ్చోడ నుంచి. ఇక ప్రజాకవి కాళోజీ కృషి మరవలేనిది. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఘనంగా కాళోజీ 110వ జయంతి వేడుకలు. ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. బీసీ సదస్సును విజయవంతం చేయాలి. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ప్రైవేట్ హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు ఆదేశాలు జారీ చేసిన డిఎంహెచ్ఓ ఎల్లారెడ్డి. షార్ట్ సర్క్యూట్తో గుడిసే దగ్ధం. ఎమ్మెల్యే ఆదేశానుసారం ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు నిజామాబాద్ రూరల్లో. నందిపేటలో పిచ్చి కుక్క బీభత్సం. కుక్క దాడిలో 10 మందికి తీవ్ర గాయాలు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక దోమకొండ గణేష్ ఉత్సవాల్లో అన్నదానం చేస్తూ ఉన్నారు. దోమకొండ నుంచి ప్రజావానికి 109 ఫిర్యాదులు, సత్వరమే అర్జీలను పరిష్కరించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేస్తున్న వ్యాఖ్యలు. నిజామాబాద్ ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చూస్తూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఈ రోడ్డు కష్టాలు తీరేదెన్నడో స్థానికులకు వాహనదారులకు తప్పని ఇకాట్లు, ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం. వీర్నపల్లి సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎంత బౌసక్కని రోడ్లు ఉన్నాయో చూడండి. ఇక ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రమాదకర కెమికల్ వాటర్ నేరుగా కాలువలకి వదులుతున్నారు. అదనపు కలెక్టర్కి మధ్యల దినేష్ ఎంఏ గౌస్లా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. గోదావరి కణిలో పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ యాజమాన్యంపై నేరుగా పైప్ లైన్ ద్వారా రసాయనాలు విషపూరితమైన నీటిని గోదావరి నది మున్సిపల్ మురుగు కాలువలకు ఇడుస్తూ ఉన్నారంటే ఎంత ప్రమాదకరమో చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై మంత్రి పున్నం సమీక్ష చేస్తూ ఉన్నారు కరీంనగర్లో. ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది కదా అక్కడ. డ్రైనేజీ రోడ్లపై స్కాలర్స్ పాఠశాల అక్రమ నిర్మాణాలు తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించాలి. మల్లన్న టీం అఖిల్ పాషా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాడికి ఇష్టం ఉన్నట్టు వేసుకుంటుండు స్కాలర్సోడు. మావాడు పోయి ఆగం పట్టిస్తుండు. తీసేసేదాకా కొట్లాడుతాడు. మరి జాగ్రత్తగా ఉండండి.
ఏటీయూసీకి యాజమాన్యం గుర్తింపు పత్రం అందజేత గోదావరిఖని సింగరేణికి సంబంధించింది. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దుక్కుడు, చెరువులు కుంటలతో అక్రమ నిర్మాణాలపై కొరడా. మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి నిర్మాణాలను సైతం నేలమట్టం. అమీన్పూర్లో బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఇక్కడ కొన్ని వందల ఎకరాలు కబ్జాలు పెట్టిందంటే వ్యవస్థ ఏ రకంగా ఉందో తెలంగాణలో ఒకసారి చూడొచ్చు. ఆంధ్రోనిపై పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం మళ్ళా ఆంధ్రోళ్ల చేతుల కబంధ హస్తాల్లోనే ఇప్పుడున్న రాష్ట్ర సర్కారు కూడా ఉన్నట్టే అనిపిస్తుంది. ఫార్మా కంపెనీలతో రైతులకు అన్యాయం చేయొద్దు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్రావు, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. సమస్యలను పరిష్కరించాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ అగ్రవాల్. ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి దామోదర్. బాధితులకు న్యాయం చేస్తాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ భరోసా. దీనికి కారణం మున్సిపల్ చైర్పర్సన్ భర్త కాదా? అక్రమ నిర్మాణంలో జగ్గారెడ్డి వాటా ఎంత అని అడుగుతా ఉన్నారు. మరి కథ ఏంది, కార్యక్రమం చూడాలి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ముంపున గురైన కాలనీలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పరిశీలిస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా గణనాథుడికి పూజలు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్. సమస్యల పైన రాయండి కొంచెం. ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. అనుమతులు నిల్, అక్రమ నిర్మాణాలు ఫుల్. దుండిగల్ మున్సిపాలిటీలో పుట్టగొడుగుల ప్రమాదకరమైన నిర్మాణాలు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం చేస్తూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ నుంచి తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తి కాజేసిన కన్న కొడుకు. అబ్బా, ఓ కుటుంబంలో మానవత్వం మంటగల్పింది. తల్లిదండ్రులకు శాపంగా మారిన కన్న కొడుకు. కొడలు ఆదుకోవాలంటూ అమాయకపు తల్లిదండ్రుల అర్ధనారాది. ఏడైది తలకొండపల్లి. బాబా, ఓ అమాయకు వృద్ధప్ప తల్లిదండ్రులను మోసం చేసి 5 ఎకరాల భూమిని దొంగ పట్ట చేసుకుని తల్లిదండ్రులను అనాథాశ్రయంలో వదిలేసిన సంఘటన తలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటపురం గ్రామానికి చెందిన ఆయిల్ లక్ష్మయ్య గౌడ్, ఈశ్వరమ్మ దంపతులు వెంకటపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, 5 మంది కూతుర్లు ఉన్నారు. వారందరికీ వివాహం కావడంతో వారు ఇతర ప్రదేశాలకు నివాసం ఉంటున్నారు. మండలంలోని వెంకటపురం గ్రామంలో కన్న కొడుకు కొంచెమన్నా సిగ్గస్తలేదా? తల్లిదండ్రులను అనాథాశ్రమంలో ఇస్తారా? ఎటుపోతుందో వ్యవస్థ అర్థం కావట్లేదు. చాకల ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానం. నిన్న మిత్రులు అన్న కోసం వచ్చుండే. చాకల ఐలమ్మ వర్ధంతి కాబట్టి ఈసీఎల్కి రావాలని ఇన్వైట్ చేసిండ్రు. వార్త ఇది. హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి వాయిదా. నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటికి వాయిదా. వివరాలు వెల్లడించిన ప్రజాపాలన ప్రత్యేక అధికారిని దివ్య దేవరాజన్. సమాచారం అందించిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్. వికారాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అండగా ఉంటా. చేవేళ్ల మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు గణపురం శేఖర్. నకిలీ బంగారం పట్టివేత. బళ్ళారి నుంచి హైదరాబాద్ తరలిస్తూ పట్టుబడ్డ ముఠా 3 నిందితుల అరెస్టు, రిమాండ్కి తరలింపు. షాద్నగర్ల అనుమతులు నిల్, అక్రమ నిర్మాణాలు ఫుల్. దుండిగల్ మున్సిపాలిటీలో పుట్టగొడుగుల ప్రమాదకరమైన నిర్మాణాలు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం. పొట్టొస్తున్నాయి. ఇవంతా రాజకీయ నాయకులు ఆమ్యామ్యాలు తీసుకోవడం, అండగా ఉండడం, నిర్మాణాలు చేపట్టడం. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. గుండె నొప్పి పేరుతో బయటికి పోలీసులను ప్రభావితం చేస్తున్న భుజంగరావు. బినామీ పేర్లతో 1007 సర్వే నెంబర్లో ప్లాట్ల కొనుగోలు. వారిని రక్షించేందుకు కొత్త ఎత్తుగడలు. భుజంగరావు బినామీకి అల్లాపూర్ పోలీసుల మద్దతు. వినాయక మండపంను అడ్డుకోవడంతో ఘర్షణ. ఒక వర్గం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తమ స్థలంలో వినాయక మండపం ఏర్పాటు చేయవద్దు. పోలీసులు ఏకపక్షంతో వ్యవహరిస్తున్నారు. ఢాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కుకట్పల్లిలో మొత్తం ఆగం అవుతుంది కథ చూడండి. దేశంలో నిరుద్యోగం పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. రంగారెడ్డి జిల్లాలో ఒక బహుళ జాతీయ కంపెనీలో స్థానిక యువతకు 50% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. యువతలో చీలికలు తెచ్చి పబ్బం గడపాలనే మోడీ విధానాలను తిప్పికొట్టాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర. ఏఐవైఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు పానుకంటి పర్వతాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజేంద్ర నగర్ నుంచి. ప్రేమావతి పేట వద్ద పెద్ద చెరువు కబ్జాల చెర నుంచి కాపాడాలి. ధరణిలో
చెరువు ఆనవాలు లేకుండా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రా అధికారులు స్పందించి పెద్ద చెరువును కాపాడాలి. ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి. లక్ష్మారెడ్డి ఇదిగో ఆధారాలు, ఆరోపణలన్నింటికీ ఆధారాలు చూపించా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మించిన సర్వే నెంబర్ 149లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన అనుచరులు బంధువుల కబ్జాలకు పాల్పడ్డారని గతంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాళ్ళ బట్టబయలు చేస్తూ ఉన్నారు స్క్రీన్ పెట్టి. అందరికీ ఆదర్శనీయుడు కాళోజీ, కొల్లాపూర్లో కాళోజీని స్మరించుకుంటా ఉన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. మహబూబ్నగర్ ఎంపీ జీకే అరుణ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ముచ్చట్లు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి వాయిదా. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ చేస్తున్న వ్యాఖ్యలు. దుందిబి వాగులో తప్పిన మరో ప్రమాదం, 9 మందిని రక్షించిన పోలీసులు, యువకులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి, 3 రోజులు ఉమ్మనీరు తాగి పాప మృతి. ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్లగొండలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి. నల్లగొండ ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం. మోహనన్న నల్గొండ అధ్యక్షుడు. వరద ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలి, పునరుద్ధరణ పనులు చేపట్టాలి, నష్టంపై నివేదికలు అందించాలి. జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాలేజీకి ఘన నివాళులు అర్పించిండ్లు. ప్రజల అర్జీలను పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే. బొంతలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న బులారాను ఢీకొన్న డీసీఎం. 2 మృతి, 1కి గాయాలు. మిర్యాలగూడ చూడు పాపం కలెక్టర్లు ఎంత మంచి కష్టపడతా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఉద్యమకారులకు స్ఫూర్తి ప్రదాత కాళోజీ. ఘనంగా జయంతి వేడుకలు వరంగల్లో. జనగామలో కూడా జరిగింది. జిల్లా మొత్తం అట్లనే ఉంది. వరద బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. భూపాలపల్లి ఏడాది వర్షాలకు ఇండ్లు కూలిపోయిన నిరాశ్రయులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని షాయంపేట మండల తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు తీన్మార్ జై అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం సూర్యనాయక్ తాండా గ్రామంలో అతి భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన జరుపుల బాలు కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళకి కొంచెం ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం చేయండి. తీన్మార్ మల్లన్న టీం కొంచెం ముందుకు రండి, మీ ద్వారా ఏదో ఒకటి కొంచెం చెప్పియండి, ఇల్లు కట్టే ప్రయత్నం అయితే చెప్పియండి ఎవరైనా ఆదాతలు ఉంటే. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమేష్ పరకాల నుంచి సన్మానం. భారీ వర్షాలకు నేల కూలిన ఇల్లు, తప్పిన ప్రాణ నష్టం. నర్సంపేట తొర్రూరులో వీధి శునకాల వీరంగం పట్టించుకోండి మున్సిపల్ అధికారులు. శునకాల కాటుకు బలి అవుతున్న స్థానిక ప్రజలు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలి. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా అంటున్న స్థానికులు. ఎమ్మెల్యేలను ఎంపీలను గరవాలి కుక్కలు పోయి, సామాన్యులను గరుస్తున్నాయి. అప్పుడు ఒక్క కుక్క లేకుండా చేస్తారు ఎమ్మెల్యేలను గర్వాన్ని పోయి ఒకసారి. ప్రమాదపు అంచున పాకాల బ్రిడ్జ్. గుంతలు ఏర్పడి అస్తవ్యస్తం. తూతు మంత్రంగా మరమ్మతులు. ఆందోళన చెందుతున్న వాహనదారులు. మహబూబాబాద్ పాకాల ఎయిర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా ఉందంటే. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. వరద బాధితులను ఆదుకుంటాం. వైరాలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజముల్ ఖాన్. పత్తి రైతులపై వరద పిడుగు. 100 ఎకరాల్లో దెబ్బతిన్న పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. మొత్తం చంద్రుగొండ. ఇంజెక్షన్ వికటించి బాలుని మృతి. కొణిజర్ల హాస్పిటల్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. కాపాడింది మేము, క్రెడిట్ మీకా. వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన యువకులు, చివరిలో వచ్చి ఫోటోలు దిగిన పోలీసులు. మరి గట్లనే ఉంటుంది కథ కూసుమంచి. వరద బాధితులను ఆదుకోండి. ఆర్డీఓకు సిపిఐ నాయకుల వినతి పత్రం అందజేస్తా ఉన్నారు సత్తుపల్లి. మారక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం. ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు పినపాకలో. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. గంగూలీ ఆల్ టైమ్ 11 టీం. టాప్ ఆర్డర్లో దిగ్గజ ఆటగాళ్లు. టీంలో విరాట్కు దక్కని చోటు. అందరూ పాతతరం ఆటగాళ్లే. ఇక ఏసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హాకీ ఇండియా గ్రాండ్ విక్టరీ. చిత్తుగా ఓడిన జపాన్ 5-1 తేడాతో భారత్ ఘన విజయం. హాకీ ఇండియాకు వరుసగా 2nd విక్టరీ. గ్రేట్. ఏ ఫార్మేట్ అయినా మా ఓటమినే కోరుకుంటారు. టీమిండియా ఫ్యాన్స్ కోరిక అదే. ఆసీస్ ఆటగాడు ఖవాజా ఆసక్తికర వ్యాఖ్యలు. భారత్ ఆసీస్ మధ్య
ఆ, ఆ, జట్ల మధ్య స్నేహమే కానీ ద్వేషం కాదు. ఆసీస్ టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్. ఎవరైనా ఏ దేశపులో ఆ దేశపు గెలవాలని కోరుకుంటారు. మూవీ వార్తలు చూద్దాం. రీసౌండ్ నేడే దేవరా ట్రైలర్కు ముందే 1 మిలియన్ టికెట్స్ మార్మోగుతున్న ఎన్టీఆర్ పేరు. గెట్ వెల్ సోన్ చిన్న ప్రమాదమే కోలుకుంటున్న నేషనల్ క్రష్ రష్మిక పోస్ట్ వైరల్ అయిపోయిందంట పో. ఇక పర్వాల పర్వం హాట్ షాతో అందాల దర్శనం, మొత్తం అందాల దర్శనం వేస్తున్నారు పో అందరూ. ఏ అద్భుతం. వెట్టయాడ్ నుంచి క్రేజీ సాంగ్, వాసు గాత్రం రీక్రియేట్ చేసిన అనిరుద్ధ్. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు. ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689926084. QNewsADS@gmail.com కు మెయిల్ చేయండి.